జై శ్రీమన్నారాయణ. తిరుప్పావైలో 27వ పాసురం. ఇంకా లాస్ట్ 3 రోజులండి. ఈ కూడారై తర్వాత కరవైగల్, సిత్తుం సిరకాలే, నెక్స్ట్ వంగక్కడల్. ఈ 3 రోజులు కూడా తప్పకుండా మనందరం భక్తి శ్రద్ధలతో మంచిగా భగవంతుని కృపకు పాత్రలవుదాం. అలాగే ఇంకా సంక్రాంతి సంబరాలలో కూడా అందరూ చుట్టాలు వస్తూ ఉంటారు మన ఇంటికి. మన కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరితో సందడిగా ఉంటుంది కదా. ఆ ధ్యాసలో పడిపోయి ఈ తిరుప్పావైని కొంచెం తగ్గించకుండా మంచి భావయుక్తంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. కూడారై వెల్లుం సీర్ గోవింద అనే పాసురం చాలా చాలా రుచికరమైంది. ఎందుకంటే తిరుప్పావై అనగానే అందరికీ గుర్తొచ్చే అక్కర వడిసల్ అంటే పాయసాన్ని ప్రస్తావన ఇందులోనే వస్తుంది. ఇప్పటి వరకు కఠినమైన నియమాలు, నెయ్యి తినము, పాలు తాగొద్దు అని చెప్పి గోపికలు చెప్పి పాటించారు కదా. ఈరోజు స్వామి మాకు బహుమతులు కావాలి, విందు భోజనం కావాలి అని అడుగుతున్నారు. ముఖ్యంగా ఇందులో మోచేతి గుండా నెయ్యి కారాలి అనే వర్ణన అద్భుతం. నిన్నటి పాసురంలో శంఖం కావాలి, పర అనే వాయిద్యం కావాలి, మంగళగానం పాడేవారు కావాలి, మంగళ దీపాలు కావాలి, ధ్వజం కావాలి, చాందిని కావాలి అని కోరుకున్నారు కదా. స్వామి తనతోనే ఉండాలని ధ్వనించే విధంగా గోపికలు చాలా చాతుర్యంతో వ్యవహరించారు. అంటే స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలి అని కోరారు. స్వామి ఇదంతా విని మీరు చేసే వ్రతానికి ఫలాన్ని వివరించండి అన్నారు. గోపికలు ఈ పాసురంలో ఆ ఫలాన్ని వివరిస్తారన్నమాట. ఆలి నిలయాయ్ అంటే వటపత్ర సాయి అంటూ దేనినైనా ఎలాగైనా మార్చగల భగవంతుని అమోఘ శక్తిని పాడింది ఆండాల్ తయారు. నిన్న పాసురంలో వస్తుంది కదా, ఆలి నిలయాయ్ అరుళే లోరెంబావాయ్ అని. అది లోకం కోరకుండానే ప్రళయ సాగరం నుంచి కాపాడటానికి వటపత్ర సాయి అయ్యాడు కదా స్వామి. కేవల కృపతో చేశాడు ఆ పని. అదే తమకి ఆధారమైంది. ఇక వీరి కోరిక తీర్చక తప్పదనుకున్నాడు స్వామి. వాళ్ళు నిన్న ఏమడిగారు గోపికలు? శంఖాలు, కనీసం 3 శంఖాలు కావాలన్నారు కదా. తన పాంచజన్య శంఖాన్ని ఇచ్చేశాడు, అది ఒకటి. 6వ పాసురంలో కోవెలలో ఊదే పిలుపు శంఖం ఒకటి ఉంది కదా, అది తెప్పించి ఇచ్చేశాడు ఆలోచించి. ఇంకో 3వది ఏం చేశారు? పశువులు దూరంగా పోతే పిలవడానికని తన చెంగులో ధరించే కొమ్ము బూర ఒకటి ఉంటుంది, అది ఇచ్చేశారన్నమాట. ఇవే వీరు కోరేవి. అతని సంబంధం ఉంటే చాలు, అంతే. అన్నీ స్వామివారు ఉపయోగించుకునేవే, అందుకే ఆ స్వామి సంబంధం ఉంటే చాలు. 2వది ఏమడిగారు? పరై వాయిద్యం అడిగారు కదా. నేను త్రివిక్రముడిగా భూమి కొలిచినప్పుడు ఆ విజయాన్ని చాటుతూ జాంబవంతుడు మ్రోగించిన ఒక డంకా ఇచ్చాడు. పెరుంపరై పెద్దది కావాలన్నారు కదా. ఆ జాంబవంతుడే శ్రీరామ విజయాన్ని చాటుతూ రావణ వధ కాగానే మ్రోగించిన పెద్ద బాజా ఒకటి ఉంటుంది, అది తెప్పించి ఇచ్చాడు. చాలదు మాకు చాలా పెద్ద పరై కదా మాకు కావాల్సింది అని అడిగారు. నేను ఘటనృత్యం చేస్తూ నడుముకు కట్టుకు తిరిగే వాయించే బాజా ఒకటి ఉంటుంది అంటూ దాన్ని తెప్పించాడు. వీళ్ళ కోరిక దాని గురించే కదా, అందుకని పుచ్చుకున్నారు. ఇప్పుడు 3 పరైలని ఇచ్చారు స్వామి. ఏమేంటిది? ఫస్ట్ జాంబవంతుడు మోగించిన ఒక డంకా ఇచ్చారు. తర్వాత రావణవధ కాగానే మ్రోగించిన పెద్ద బాజా ఇచ్చారు. అది వద్దు అంటే ఘటనృత్యం చేసేటప్పుడు వాయించిన పెద్ద బాజా ఇచ్చేశారు. 3 ఇచ్చేశారనమాట. కేవలం భక్తి గోష్ఠికే మంగళం పాడే శటగోపుణ్ణి పంపారు. దీపానికి పురుషకారభూతురాలైన అమ్మను పంపారు. ఆమెయే కదా శ్రీరంగహర్మ్యతుల మంగళ దీపరేఖ అంటాం కదా. తైలం అక్కర్లేని తిరుగాడే దీపం అని. జెండాకు గరుడుణ్ణి పంపారు. చాందిని క్రింద ఆదిశేషుణ్ణి వెళ్ళమన్నాడు. పుట్టగానే యమున దాటేటప్పుడు ఆయనే కదా పడగతో కాపాడింది. కానీ ఆదిశేషుడు వెళ్ళనన్నాడు.
స్వామి ఆలోచించి చాందినికి తన పట్టు పీతాంబరాన్నే ఇచ్చాడు. ఇదే వీళ్ళు కోరుకునేది. ఆండాల్ గోష్ఠి శ్రీకృష్ణుని స్వభావం కనిపెట్టేశారు. నిన్నటి పాసురంలో కొన్ని అడిగారు, ఈరోజు మరికొన్ని సత్కారాలు అడుగుతారు. ఇక వీళ్ళేమి అడిగితే అవన్నీ చేయక తప్పదు. ఆయన స్వాధీనం తప్పింది, వీళ్ళ చేతికి లొంగిపోయాడు. భక్త పరాధీనుడు కదా మరి. కృష్ణుడు చెప్పిందే తమకు జ్ఞానం తప్ప తమకంటూ ఒక జ్ఞానం లేనే లేదు. వారికి చేరాల్సిన స్థానం శ్రీకృష్ణుడే తప్ప వేరే గమ్యం కూడా తెలియదు. కనుక సాధనము, సాధ్యము, జ్ఞానము, జ్ఞేయము, నడిపేది సర్వం శ్రీకృష్ణుడే అనే పరిపూర్ణ విశ్వాసం కలవారు గొల్లపిల్లలు. అందుకే వారికి పరమాత్మ సర్వాత్మన లొంగే ప్రవర్తించాడు. వారికి ఏ ఆటంకాలు వచ్చినా తొలగించాడు. ఇది లోకంలో ఉండే జీవులలో ఎవరు తననే సర్వము అని భావించి తన ఆజ్ఞని శిరోధార్యంగా స్వీకరించి ఎవరు తన మార్గంలో పయనిస్తారో అలాంటి వారి కోసం విగ్రహ రూపంలో ఉండే తానే ఏమైనా చేయగలను అని నిరూపించడమే ఆండాల్ తల్లి భగవంతుని యొక్క వాక్కుగా మనకు చూపించే సారం. ఇదే విషయాన్ని ఇప్పటికి ఒక 4-5 పాసురాల్లో కూడా మనం చెప్పుకున్నామండి. అయినా కూడా చెప్పడానికి కారణం అది మనందరికీ ఆ భావన కలగాలి. ఇక్కడ ఉన్నది అర్చామూర్తి కాదు, ఆయనే భగవంతుడు అన్న మన విశ్వాసం రావాలి అన్నదే ఉద్దేశంతో పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. తాను ఒక అర్చామూర్తిని విశ్వసించి ఫలితాన్ని తను పొందింది. భగవంతుణ్ణి మనం విశ్వసించాలి అంటే అది విగ్రహ రూపంలోనే. మరొక చోటికి ఎగరడానికి ప్రయత్నం చేసి కూడా వ్యర్థం. విభవానికి మనం పోలేం. మన లోపల ఉండే అంతర్యామిని మనం చూడలేం. ఇంకా పరమపదం మనకు ఊహకి కూడా అందనటువంటిది. కనిపించే రూపం ఒక్కటే ఒకటి, అదే భగవంతుడి అత్యారూపం మాత్రమే. విగ్రహంలో భగవంతుడు కాదు, మన సాంప్రదాయం. విగ్రహమే భగవంతుడు అని మన ఆగమాలు నిరూపించే సిద్ధాంతం. దాన్ని నమ్మిన ఆండాల్ దాన్నే మనకు ఆదేశించింది, దాన్నే ఉపదేశించింది. శ్రీకృష్ణ అవతారంలో తాను మన దగ్గర ఉన్నప్పుడు సౌలభ్యాన్ని మనకు చూపించాడు. నేను నీకు కూడా ఎందుకు అందను, నన్ను విశ్వసించండి అని అదే విషయాన్ని గోదాదేవి వద్ద నిరూపించినట్లే మన దగ్గర నిరూపించడానికి ఈనాడు మన వద్ద అర్చామూర్తి అయి ఉన్నాడు. కావలసింది మనలో ఉండే విశ్వాసం ఒక్కటే. శ్రీకృష్ణుడు ఒకనాడు దివ్య అనుభవం అనేది ఎట్లా ఉండాలో చూపించాలి అనుకున్నాడు. అందుకే సద్దులు ఆరగించడం అనే అద్భుతమైన లీలను తన చుట్టూ ఉండే గొల్లపిల్లలకి చూపి వాళ్ళని ఆనందంతోటి ఉన్మస్తక స్థితిలోకి తీసుకుపోయాడు. అయితే దాన్ని విశ్వసించడం చతుర్వేద అధ్యేతను నేను అనుకున్న చతుర్ముఖ బ్రహ్మ లాంటి వారికి కూడా అర్థం కాలేదు. చివరికి వారికి పాఠం నేర్పి జ్ఞానోదయం కలిగించాల్సి వచ్చింది. సద్దులు ఆరగించడంలో ఉన్న పరమార్థం ఏమిటి? సద్దులు ఆరగించడానికి ఈ పాయసానికి ఉన్న రిలేషన్ ఏంటి? పాయసం ఈక్వల్స్ టు పరమపదం. ఎందుకు పరమపదంతో ఈక్వల్ అన్న విషయాన్ని లాస్ట్ 10 minutes చాలా వివరంగా వివరించడం జరిగింది. తప్పకుండా లాస్ట్ 10 minutesని మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు కూడారై పాసురాన్ని అనుసంధానం చేద్దాం. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடும் புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள் வளையே தோடே சேவிப்பூவே பாடகமே என்ற நைய பல்கலனும் யாமணியோம் ஆடை எடுப்போம் அதம் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவாரா కూడిరిందు కుళిరిందే లోరెంబావాయ్. ఈ పాసురం ప్రతి పదార్థం స్క్రీన్ మీద వస్తుంది, అందరూ గమనించగలరు. ఇప్పుడు పరవాన్నాన్ని ఆరగిద్దామని చెప్పింది కదా, అందుకే గోదాదేవి పాల్ సోరు మూడనై పెయ్దు ముళంగై వడివార కూడిరిందు కుళిరిందు అంటే
కలిసి అందరం పరమాన్నాన్ని తినవలనని చెప్తుంది. మరి ఎలాంటి పరమాన్నం అంటే జీవుడుంటాడు, దేవుడుంటారు. ఇరువురిలో ఏముంటుంది? సమానత్వం ఉంటుంది. ఇరువురిలోనూ ప్రీతి ఉంటుంది. ఎవరిని ఎంత ప్రేమిస్తున్నారు తెలియనంతగా. మరి ఈ ప్రీతి ఎట్లా ఏర్పడింది అంటే వాడి కళ్యాణ గుణాల వల్ల ఏర్పడింది. ప్రీతి పైన నిండి ఉంది. వారిరువురి మధ్య కలిసి వీడనంత స్నేహం, అది ప్రీతితో అంతటా కలిసి ఉంది. జీవుడు పరమాత్మ కలిసి ఉన్నారు సుమా అని గుర్తించాలే తప్ప విడదీసి చూడలేం. ఉపనిషత్తులు చెప్పిన ఈ సారాన్నే మనం పరమాన్నం లేక పాయసంలో చూడొచ్చు. ఆండాల్ ఇదే పాయసాన్ని కోరుతుంది. పాల్ సోరు అంటే పాలు కలిసిన అన్నం. మూడనై పేదు, అందులో నెయ్యి పూర్తిగా తేలుతూ ఉండాలి. దాంట్లో తీపి పాలల్లో, నెయ్యిలో, బియ్యపు కణాల్లో కలిసి ఉండాలి. వేదాంత స్థితిలో చేరే మోక్షానుభవం ఇదే. ఏమిటి పరమాన్నం అంటే ఈ బియ్యపు కణాలే జీవుడు అనుకోవాలి. దానికి ఉండే పొట్టే శరీరం. సంక్రాంతికి పరమాన్నం ఏ బియ్యంతో చేస్తాము? కొత్త బియ్యం ఇంటికి వస్తాయి కదా, ఆ బియ్యంతో. ఆ కొత్త బియ్యం మీద ఉండే పొట్టే మన శరీరం లాంటిది. ఇది భగవంతుడు జీవుణ్ణి పండించాలి అని ప్రకృతి అనే క్షేత్రంలో నాటితే మనకి శరీరం లభించింది. ధాన్యానికి పైన ఎరుపు రంగులో ఉండే పొర మన అనురాగానికి గుర్తు. ధాన్యాన్ని దంపి పైన ఉండే పొట్టును తీసివేసినట్లే ఈ జీవుడు శరీరంతో సాగించే యాత్రలో సుఖాలు దుఃఖాలు, కామాలు క్రోధాలు, లాభ నష్టాలు, జయ అపజయాలు, ఐశ్వర్యాలు అనైశ్వర్యాలు, జ్ఞానం అజ్ఞానం ఇవన్నీ దంపి మనల్ని పొట్టు వీడేట్లు చేస్తాయి. ఇక అక్కడి నుంచి వీడి యాత్ర సాగుతుంది. ఇక ధాన్యాన్ని కడిగి వేయించి ఉడికించినట్లే జీవుడు ఆచరించిన శరణాగతి ఫలితంగా ముక్తి ఇలా లభిస్తుంది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. చూద్దాం ఇప్పుడు ముక్తి ఎలా లభిస్తుంది అన్న దానికి మార్గం చెప్తున్నారు చూడండి. ఉపనిషత్తులు జీవుడు ఎలా సాగాలో చెప్తూ మనకు లభించిన కర్మ అనుభవం చేత తన యందు ఫలకర్తృత్వాన్ని త్యాగం చేస్తూ, అంటే కర్మఫల త్యాగం చేస్తూ వాటి యందు పట్టు లేకుండా సాగించే జీవన యాత్రలో కర్మలన్నీ తొలగినట్లయితే, అంటే పాపం పుణ్యం రెండు ఏమీ ఉండకూడదు, రెండు జీరో బ్యాలెన్స్ అవ్వాలి అయినట్లయితే ఈ హృదయంలో పరమాత్మ చూపిన మార్గంలోంచి బ్రహ్మరంధ్రం గుండా బయటకి ముక్తుడగును. ఇలా 12 మార్గాలు అచ్చిదిన పూర్వపక్ష సెడు ధర్మాస అబ్దవాత్ అంశుమత్ తో విద్యుత్ ఇంద్ర ధాతృ ఇలా 12 లోకాలను దాటుతూ విరజా స్నానుడవుతాడు. అంటే విరజా నదిలో స్నానం చేస్తాడు. విరజలో జీవుడు కడగబడతాడు. జీవునిపై ఉండే సూక్ష్మ శరీరం తొలగి ధ్యానంపై ఉండే పొరను తీసినట్లుగానే రజస్ సంపర్కం పూర్తిగా తొలగేట్టు చేస్తాడు పరమాత్మ. అన్నీ తొలగిచ్చేశాడు కదా ఇప్పుడు పరమాత్మ, ఆల్ క్లియర్ అయిపోయినాయి. అప్పుడు జీవుడు పరమపదం చేరగలుగుతాడు, పరమాత్మ రూపు పొందగలుగుతాడు. పరమాత్మ రూపాన్ని పొందుతున్నాడంటే ఏ ముక్తి? సారూప్య ముక్తి కదా, అదే సారూప్యం ఏర్పడుతుంది. అక్కడున్న ముక్త జీవుడు వీణ్ణి పరమాత్మ వద్దకు తీసుకుపోతాడు. సాన్నిప్యం ఏర్పడుతుంది, అంటే ఆయనకి దగ్గరగా ఉండగలుగుతాం. అక్కడ పరమాత్మ అమ్మ ఒడిలో వివిధ రకాల సేవలు అందిస్తూ ఆనందం పొందుతాడు. అంటే సాలోక్యం, ఆయన లోకంలోనే ఉండి పరమాత్మకి అమ్మకి వివిధ రకాల సేవలు అందిస్తూ సాలోక్య ముక్తుడవుతాడు. ఇలా చివరి స్థితి సాయుజ్యం, అంటే ఆయన జ్యోతిలో ఐక్యం అవ్వడం ఏర్పడుతుంది. యుక్ అంటే కలిసి ఉండేది. జీవుడికి జ్ఞానం, పరమాత్మకు కళ్యాణ గుణాలు, వీటిలో ఇరువురు కలిసి ఉండడమే సాయుధ్యం. దీన్నే మోక్షం అంటారు. ఇప్పుడు చూడండి, ఏంటి మోక్షం అంటే? ఏ మోక్షం? సాయుధ్యం, లాస్ట్ది హయ్యెస్ట్ మోక్షం ఏంటి అంటే జీవుడికి జ్ఞానం, పరమాత్మకు కళ్యాణ గుణాలు,
వీటిలో ఇరువురు కలిసి ఉండడమే ఆయన జ్ఞానము, ఈయన కళ్యాణ గుణాలు రెండు కలిసి ఉండడమే సాయుధ్యం. మొదట బియ్యాన్ని నేతిలో వేయించినట్లే అక్కడ స్నేహంతో వేయిస్తారు. భగవంతుడి కళ్యాణ గుణాలు పాల వంటివి, స్వచ్ఛమైనవి. పాలు పశువుల నుంచి వస్తాయి. మనం ఉపనిషత్తులని పశువులని అనుకోవచ్చు. ఈ కళ్యాణ గుణాలనే పాలలో జీవుడు ఉడకాలి. భగవంతుని సేవ చెయ్యాలనే రుచి వీడికి ఉండాలి. తన కళ్యాణ గుణాలను ఇవ్వాలి అన్న రుచి ఆయనకుండాలి. ఈ రుచి అనేది అంతటా కలిసి ఉండాలి. ఎలాగా? తీయదనం వలె. ఇందులో జీవుడు భగవంతుడు కలిసి ఉన్నారా లేదా అన్నట్లు కలిసి ఉండాలి. అందరు కలిసిపోయి ఉండాలి. అంటే పాలు బియ్యంలో తీపి ఎలా కలిసిపోయి ఉంటాయో అట్లాగా పరమ పదాన్ని పోలిన ఈ పాయసమే పరమాన్నం. పరమాన్నం దీనికి ప్రతీక. ఆండాళ్ దీన్నే కోరుకుంది. పరమాత్మకున్న పేరేంటి? నారాయణ. అది ఒక పెద్ద సాగరం లాంటిది. అందులో నుంచి తేలిన ఒక నామమే గోవింద నామం. భగవంతుడు అవతరించి సంపాదించుకున్న నామం గోవింద నామం. అందుకే మన వాళ్ళు ఏదైనా పని చేసే ముందు ఏమంటారు? గోవిందా గోవింద అంటూ సంకల్పం చేసుకొని కార్యంలోకి ఉద్యమిస్తారు. ఈ నామం కృష్ణావతారానికే ప్రత్యేకం. ఎలా వచ్చింది ఈ నామం? మనందరికీ తెలిసిందే. 7 రోజులు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టి గోపీజన సంరక్షణ చేసి ఇంద్రునిచే గోవింద పట్టాభిషేకం చేయించుకున్నాడు. కష్టపడి సంపాదించిన నామం అవడంచే ఆ నామంతో పిలవడం ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఈ రోజు నుంచి వరుసగా 3 పాసురాలలో కూడా గోవింద నామాన్ని అనుగ్రహించారన్నమాట. ఇంకా సీర్ అంటే నీకున్న కళ్యాణ గుణాలు ఎట్లా ఉన్నాయంటే కూడారై, కూడని వారిని, నీ దరికి రాని వారిని వెల్లుం జయించి నీ దరికి రప్పించుకుంటావు. కూడని వారంటే ఈ లోకంలో 3 రకాలుగా ఉంటారు. ఆ 3 రకాలు ఏంటి? ద్వేషంతో ఉంటారు కొందరు, ఏం పట్టక ఉదాసీనులుగా ఉంటారు కొందరు, ప్రేమ అధికమై తాము దరికి చేరితే స్వామికి ఎక్కడ మచ్చ అంటుకుంటుందో అని కొందరు ఉంటారు. ఫస్ట్ ద్వేషంగా ఉండేవారు అని చెప్తున్నారు కదా. కూడని వారిని ఏం చేస్తారు? తన బాణాలతో దరికి లాక్కుంటాడు. ఇక ప్రేమించి దూరం అయ్యే వాళ్ళను, రెండో వాళ్ళు ప్రేమించి దూరం అయ్యే వాళ్ళను తన అనునయంతో దరికి చేర్చుకుంటారు. ఉదాహరణకి నమ్మాళ్ళ వారిని చెప్పుకోవచ్చు. స్వామి, నే దరికి రానే రాను, నాలాంటి అల్పుడు నీ వద్దకు వస్తే ఆ కాంతి అనే శ్వేత వస్త్రంకు మచ్చ అంటుకుంటుంది అని దూరం పోతుంటే స్వామి నమ్మాళ్ళవారి దగ్గరికి వెళ్ళారట. ఇలాగా గొప్పవాడే ఏ యోగ్యత లేని వారి వద్ద అరమరికలు చూపక ఉండే ఆ సౌశీల్యం అనే గుణంతో తాను ప్రేమించిన వాళ్ళని దరికి చేర్చుకుంటారు. ఇంకా 3వది ఏంటి? ఉదాసీనులు. వాళ్ళని దేంతో లొంగపరుచుకుంటారు? తన అందం, ప్రసాదం చూపి లొంగపరుచుకుంటారు. అందుకే ఎవరైనా సరే నాస్తికులు ఉన్నారనుకోండి, వస్తారు, వచ్చి చూసి అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం తిని, అబ్బా ప్రసాదం ఎంత బాగుందో, ఈ ప్రసాదం కోసమైనా నెక్స్ట్ టైము గుడికి రావాలి అంటారు. అట్లాగా ఆలయాల్లో జరిగే తిరువీధి ఉత్సవాలు ఉదాసీనులని కటాక్షించడానికే. ఇంకా ఆండాళ్ తల్లి నెక్స్ట్ ఏమంటున్నారో చూద్దాం. ఇంతవరకు నిన్ను ఎడబాసి ఎంత దుఃఖం కలిగించామో కదా, ఇన్నాళ్లకు నీ సన్నిధి చేరామయ్యా. నీ మాట పలకడానికి ఇష్టపడని ఈ లోకం ఉండ్రనై పాడి నీ నామాన్నే పాడేటట్టుగా మమ్మల్ని మార్చుకున్నావు. పరై కొడుం నీ పాట పాడి నీవిస్తానన్న వ్రత పరికరాలు స్వీకరించి యాంపెరు సమ్మానం మేం గొప్ప సత్కారం పొందాలని అనుకుంటున్నాం. మేం చేసే వ్రతం మాకు ఏదో లాభం సత్కారం లభించడానికి కాదు, ఇవన్నీ నీవు ఇప్పించినవి కదా, అది నీకే వైభవం. చేతులకు వేసే కంకణం వ్యక్తికే ఆనందం కానీ చేతుకు కాదు కదా. అలాగా నాడుం పుగళం పర్సనల్ నండ్రాగా లోకమంతా కీర్తించేలా సత్కారం కావాలి. చూడండి,
విభీషణునికి సుగ్రీవునికి పట్టాభిషేకం చేయడం వల్ల లోకం ఎవరిని పొగిడింది? విభీషణుణ్ణి సుగ్రీవుణ్ణి పొగిడిందా? లేదు కదా, రాముణ్ణే కీర్తించింది. ఇక ఒక్కో పరికరాలను అడగడం ప్రారంభించారు. గురువుని ఆశ్రయం చేసినప్పుడు మనకు గురువు కొన్ని సంస్కారాలు చేస్తాడు. వాటిని సూచిస్తోందా అన్నట్లుగా గోద పంచ సంస్కార ప్రక్రియను చెప్తుంది. లిస్ట్ రాసుకోండి. చేతికి ఒక కంకణం కావాలి, భుజానికి ధరించే ఆభరణం, చెవికి ధరించే ఒక ఆభరణం, చెవి పైకి పరిమళం కోసం ధరించే మరి ఒక ఆభరణం, పాదాలకు ధరించే ఒక ఆభరణం, ఇవన్నీ కోరుతుంది గోద. ఆచార్య సమాశ్రయణం చేసినప్పుడు చేతికో కంకణం కడతారు, భుజానికి శంకు చక్రాలు, చెవికి అష్టాక్షరి మహామంత్రాన్ని చెప్తారు. ఆ తర్వాత పరిమళాన్నిచ్చే ద్వయమంత్రం చెప్తారు. పాదాల అన్నట్లుగా చరమ శ్లోకం అందిస్తారు మన ఆచార్యులు. ఇవన్నీ ఎవరు అందిస్తారు? మన ఆచార్యులు. అడిగిన ఈ 5 ఆభరణాలే ఈ 5 పంచ సంస్కారములు. ఇంకా ఏమంటున్నారు? ఎండ్రనయ్య పల్కలను యామ్మడి ఓం, మాకు తెలియని ఆభరణాలు ఎన్నెన్నో, అవన్నీ ఇవ్వు. ఇంకా ఏమడుగుతున్నారు? నూతన వస్త్రాలు కావాలి అని అడుగుతున్నారు. జీవుడు భగవంతుణ్ణి చేరడానికి లభించిన వస్త్రం శరీరం. ఇది పాంచభౌతిక శరీరం. పరమపదానికి వెళ్లే ముందు విరజా నదిలో సూక్ష్మ శరీరం తొలగించి పంచ ఉపషణ్మయ దివ్య విగ్రహం లభిస్తుంది. అతన్ పిన్నే. అలా వేరే శరీరం లభించాక ఇక మాకు కావలసింది ఏం కావాలన్నారు? పాల్సోరు మూడనై పెయిదు ముళంగై వళివార, పరమాన్నం, అదే పరమపదం. కూరిరుందు, అందరూ కలిసి గోష్ఠిగా తినడానికి కుளிరిందే. ఈ కలయికతో మన ఈ సంసార తాపం అంతా తొలగాలి. ఒక్కసారి రీక్యాప్ లాగా, చేతికి గాజులు అంటే ఏంటి? మంత్రోపదేశానికి ముందుగా వారికి చేతికి కంకణం కడతారు కదా, అదే చేతికి గాజులు అంటే. చెవిదిద్దులు అంటే తిరుమంత్రం, ఇది జ్ఞానానికి సూచన. చెవి పైకి పరిమళం కోసం ధరించే మరి ఒక ఆభరణం అడిగారు కదా, అది ద్వయమంత్రము అంటే భక్తికి సూచన. నెక్స్ట్ పాదాభరణములు మెట్టెలు అడిగారు కదా, అవి చరమ శ్లోకము, ఇది వైరాగ్యానికి సూచన. ఇవన్నీ శ్రీకృష్ణుడే స్వయంగా ఉపదేశించాలని గోపికల కోరిక. ఈ పాసురంలో పరమాన్నంను కృష్ణునితో కలిసి ఒకరినొకరు తాకుతూ భుజించాలి అని ఆండాళ్ళు ఎందుకు కోరారు అంటే, ఈ స్పర్శ, ఆ ఒకరినొకరు తాకటం వల్ల వచ్చే స్పర్శ సుఖంచే ఇన్ని రోజుల నుంచి అనుభవించిన విరహ తాపం అంతా నశించిపోతుంది. వాస్తవానికి ఈ భోగం కోసమే, ఇలా అందరూ కలిసి భుజించి ఆ పరమానందాన్ని పొందడం కోసమే గోపికలు వ్రతాన్ని చేస్తున్నారు. మిగిలిన వ్రతం, స్నానం ఇవన్నీ ఊరికే వంకలు అంతే. రేపు ఇంతటితో విశేషార్థం కూడా అయిపోయింది. వినదలుచుకున్న వాళ్ళు ఇప్పుడు సద్దుల ఆరగించడానికి, పరమాన్నానికి, పరమపదానికి ఉన్న భావార్థాన్ని ఇప్పుడు చూద్దాం. శ్రీకృష్ణుడు ఒకనాడు తన చుట్టూ ఉండే గొల్లపిల్లలందరికీ చెప్పాడు. ఏమని? రేపటి రోజు మనమంతా వనభోజనాలతో విందు చేసుకుందాం. ఎవరెవరి ఇళ్లలో నుంచి వారికి తోచినవి ఏవేవో తెచ్చుకోండి అని చెప్పాడు. ఎలా సద్దులు ఆరగించారు అన్న విషయాన్ని చెప్తున్నారండి. అందరూ తెచ్చుకున్నారు, తాను తెచ్చుకున్నాడు. అందరినీ చుట్టూ కూర్చోబెట్టాడు. ఒక్కొక్కరి వస్తువులను రుచి చూడడం ప్రారంభించాడు. అందంగా వారు తయారు చేసిన వైనాన్ని పొగుడుతూ, తాను ఆరగిస్తూ, వాళ్ళకి ఆరగింపు చేస్తూ, అద్భుతమైన ఆనందానికి వాళ్ళు అందిస్తూ తాను ఆనందం పొందుతున్నాడు కృష్ణుడు. అయితే ఒక పిల్లవాడు తన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవి గంజి నీళ్ళు అవటంతో కృష్ణుడికి ఎలా ఇవ్వడం? కృష్ణుడు తన దగ్గరికి వచ్చేలోపు తాగేయాలని గబగబా త్రాగడం ప్రారంభించాడట.
అయితే కృష్ణుడు తనపై ప్రేమతో తెచ్చిన ఆ గొల్లపిల్లవాడి సంబంధం కలిగిన పదార్థం తనకు దొరకకుండా పోతుందేమోనని దిగులు చెంది గబగబా వెళ్ళి వాడి సెలవుల నుండి కారుతున్న గంజిని తాగడం ప్రారంభించాడు. దీన్ని చూసి చతుర్ముఖ బ్రహ్మకి ఏం అర్థం కాలేదు. వేదాధ్యయనం చేసిన వాడాయే, నిప్పును కూడా కడిగి తీసుకునే ఆచారవంతుడు. తనకు ఈ విషయం నచ్చలేదు. తను అంటే ఎవరిక్కడ? బ్రహ్మకి నచ్చలేదు. జగత్కారణ తత్వం ఇలా ఎంగిలి మంగళమా చేసేది అని అనుకున్నాడట. అయితే ఈ పిల్లవాడు ఏదో ఇంద్రజాలం చేస్తున్నాడు, వీడికి బుద్ధి చెప్పవలనని బ్రహ్మగారు అనుకున్నారు. మనకు తెలిసిందే కదండి, గోవులను గోపాలకులను దాచడం, తర్వాత బ్రహ్మలోకంలో బ్రహ్మకు ఆదరణ లేకుండా పోవడం, అలా లేకుండా పోవడానికి కృష్ణుడే చేయడం, ఆపై బ్రహ్మకు బుద్ధి రావడం జరిగాయి. ఆనాడు ఆ పిల్లలందరికీ సద్దులు ఆరగించే అనుభవాన్ని కృష్ణుడు అందించాడు. మోక్షానందం ఏమిటో చూపించాడు. అదే సద్దులారగించడాన్ని ఈ పాసురంలో మన ఆండాల్ తల్లి కూడారై పాసురంలో పాయసంతో మోక్షానందం ఏమిటో చూపించబోతున్నారు. అయితే అసలు మోక్షం అంటే ఏంటి? మోక్షం అనగా ఆనందించుట. దీనిపై రకరకాల ప్రశ్నలున్నాయి. ఉపనిషత్తులు మోక్షంలో జీవుడు ఎలా ఉండాలో అని ప్రశ్న వేస్తూ బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అని చెప్పాయి. అంటే ఆనందం అనేది తెలుసుకున్నవాడు ఒక గొప్ప స్థితిని లేక పరంను పొందును. అయితే ఆ పరం ఎలా ఉండును అని తైత్రీయోపనిషత్తు వర్ణించింది ఇలా: ఆప్నోతి అంటే పొందడం లేక తినడం లేక అస్నుత అని చెప్పింది. సోహాస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణాభిపశ్చితేభిః అని చెప్తుంది. అంటే ఏంటి అంటే, సహా అంటే ఈ ముక్త జీవుడు అస్నుతే అంటే ఆరగించును. దేనిని ఆరగిస్తాడు? సర్వాన్ కామాన్, దేన్నైతే జీవుడు కోరుకుంటాడో దాన్ని ఆరగిస్తాడు అని చెప్తున్నాడు. అసలు మరి ఈ జీవుడు ఏం కోరుకుంటున్నాడు? భగవంతునిలోని కళ్యాణ గుణాలను కోరును. దీన్నే వేదం ఇలా చెప్తుంది. ఆ పరమాత్మ లోపల ఏదైతే కళ్యాణ గుణ సంపద ఉందో ఆ ధనాన్ని కోరదగును అని చెప్పింది. ఆ కళ్యాణ గుణాలను మరి ఎట్లా అనుభవించాలి అంటే పరమాత్మతో కలిసే అనుభవించవలెను అని చెప్తుంది. అయితే సంస్కృత వ్యాకరణంలో తో కలిసి అని చెప్పేటప్పుడు భోగ్య సహచర్యం, అంతేకాకుండా భోతృ సహచర్యం అని 2 ఉంటాయి. ఉదాహరణకి రాజుగారితో మంత్రి కలిసి వచ్చాను అనుకున్నప్పుడు రాజుగారికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అది భోతృ సహచర్యం అంటారు. అయితే భగవంతుడు తన కళ్యాణ గుణాలతో కలిసి ఎప్పటికీ ఉంటాడు. గుణాలను విడదీసి అనుభవించడం అనేది జరగదు. అది భోగ్య సహచర్యం అన్నమాట. ఇక జీవుడు భగవంతునిలో ఏకం అవ్వడం అనేది జరగదు. ఉపనిషత్తులు చెప్తున్నాయి, తమః పరే దేవే ఏకీభవతి. ఏకీభావమే పర్యవసానం తప్ప ఏకం భవతి అని చెప్పట్లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏకీభవతి అంటే ఒకటి వలె అగును అని వ్యాకరణం చెప్తుంది. ఏకం భవతి కాదు, ఏకీభవతి అన్నది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మరి జీవుడు పరమాత్మలో ఐక్యం కాడు. జీవుడు పరమాత్మను చేరి ఏమగును? ఎక్కడో మూలన పడి ఉండునా? అలా పడి ఉంటే దాన్ని ఏమంటారు? కైవల్యం అంటారు. అలా పడి ఉండకుండా ఉంటే ఏమవుతుంది అంటే జీవుడు పరమాత్మను ఆయా గుణాలతో అనుభవించును. మరి గుణాలతో అనుభవించడం అంటే ఏంటి? ఇది అర్థం అవడం కష్టం. గుణాలను చూడలేం, లెక్క పెట్టలేం. బ్రహ్మం అంటే తెలియదు, గుణం అంటే తెలియదు, ఇక అనుభవించడం అంతకన్నా తెలియదు. దీన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కానే కాదు. అందుకే వేదవ్యాస భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు సద్దులు ఆరగించే కార్యక్రమాన్నే మోక్ష అనుభవం అని చెప్పారు. ఇందాక అదే కదని చెప్పుకుంది, దాన్నే మోక్షం అని చెప్పారు కదా.
ఒకడు అనేక మందితో కలిసి తన సంతోషాన్ని వారికి పంచుతూ వారి ఆనందాన్ని తాను పొందుతూ అన్నం తినెను. ఇదే కదా కృష్ణుడు చేసిన సద్దులు ఆరగించే లీలలో ఉన్నది. వేదం మోక్షాన్ని అన్నం తినడం అనే దానితో పోల్చి చెప్తుంది. మోక్షంకి వెళ్ళాక అహం అన్నం అహం అన్నం అహమన్నాదో అహమన్నాదో అంటూ సాగుతుంది. అయితే ఉపనిషత్తులు అన్నం అంటే ఏమని చెప్తున్నాయి అంటే అన్నాన్ని క్రమంలో తింటే తృప్తినిస్తుంది, క్రమం తప్పి తింటే అది మనల్ని తినేస్తుంది, అంటే శరీరం పాడైపోతుంది అని అర్థం. అందుకే క్రమంలో తినేదాన్నే అన్నం అంటారు. అన్నం అంటే ఏంటి? క్రమంలో తినేదాన్ని అన్నం అంటారనమాట. అయితే జీవుడు మోక్షానికి వెళ్ళాక ఏమవుతుంది? భగవన్ అహం అన్నం, నేను నువ్వు అనుభవించడానికి అని అంటాడట. అయితే భగవంతుడు లేదు, అహం అన్నం అంటే నేను నీవు అనుభవించడానికి అని అంటాడట. జీవుడు పరమాత్మతో ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. నేను నువ్వు అని, నువ్వు నేను అని అలా మాట్లాడుకుంటున్నారు. అయితే జీవుడు అహమన్నాదో, నేను ఆ అన్నాన్ని అనుభవించేవాడిని అని అంటాడట. ఆపై భగవంతుడు కూడా అహమన్నాదో, నేను ఆ అన్నాన్ని అనుభవించేవాడిని అని అంటాడట. అయితే అనుభవం పొందేదెవడు, అనుభవించేదెవడు? ఇట అట ఆ ఆనంద దశ మాత్రమే పైన ఉంటుంది తప్ప ఏది ఎవరు అనేది గుర్తించ వీలు కానట్లు సమానత్వం ఏర్పడుతుంది. అయితే జీవుడు పరమాత్మను చేరాక సర్వాత్మనా సముడగును, అంటే అటువంటి రూపం, గుణం, ఆనందం, అనుభవం పొందును. బ్రహ్మసూత్రాలు రచించిన వేదవ్యాస భగవానుడు 2 విషయాలు తప్ప సముడగును అని చెప్పాడు. ఏంటా 2 విషయాలు అంటే శ్రీయ పతిత్వం, జగత్ కారణత్వం. ఇది వీడు కోరడు, వాడు ఇవ్వడు. శ్రీ అంటే మనకు అమ్మ. ఇక జగత్ సృష్టి స్థితి లయాలు పెద్ద బాధ్యత వాడే ఉంచుకుంటాడు. బ్రహ్మసూత్రాల్లో భోగ్య మాత్ర సామ్యలింగాహ, అయితే అనుభవం మాత్రం సమానం. జీవుడికి భగవంతుడికి తేడా ఉండదు. ఇక ఈ ఆనందం ఒక్కో జీవికి ఒకలా ఉండదు, అందరికీ సమానం. ఆ ఆనందం పరమాత్మ ఆనందంతో సమానం అని భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు. వేదం అదే చెప్పింది. శ్రీకృష్ణుడు ఆనాడు గొల్లపిల్లలతో అదే ఆనందం అనుభవించాడు, వాళ్ళకి చూపించాడు. గోదాదేవి సద్దులు ఆరగించడము ఏం ప్రారంధం కనుక ఎంచక్కా మనం పరమాన్నాన్ని ఆరగిద్దాం అని చెప్పింది. అదనమాట. ఇంత స్టోరీ ఎందుకు చెప్పాము అంటే అసలు మోక్షం అంటే ఏంటి, మోక్ష సాధనలో జరిగే ప్రయాణం ఏంటి, అహమన్నం అంటే ఏంటి, సద్దులు ఆరగించడంలో ఉన్న ఇన్నర్ మీనింగ్ ఏంటి, ఇవన్నీ ఇంత చెప్పడం వల్ల కానీ మనకి అర్థం కాదు. అందుకే ఇంత పెద్ద వేదాంతాన్ని ఈ పాసురంలో మనకి వివరించారు. ఇది చాలా లాంగ్ వీడియో అయ్యిందండి. ఎక్స్ప్లెనేషన్ చేయడానికి చాలా టైం తీసుకుంది. రేపు తిరిగి 28వ పాసురంలో కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆండాల్ తిరువడిగళే శరణం.